హాయ్, నేను సతీష్. ఫైనల్ డే ఓటింగ్ ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అందరి పర్సంటేజ్లపై స్పష్టత వచ్చేసింది. అలాగే ఎలిమినేషన్పై కూడా ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈవేళ ఎపిసోడ్ షూటింగ్ సాటర్డే 10:30కే స్టార్ట్ అవుతుంది కనుక ఎప్పటికప్పుడే అప్డేట్స్ వస్తాయి. అన్ని కూడా ఇన్స్టాలో నేను షేర్ చేసుకుంటా. అది కూడా ఫాలో కండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టా అకౌంట్ ఉంటుంది కనుక. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ ఫాలో అయ్యి ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడే అప్డేట్స్ చూసారు కదా. నిన్న మొన్న నేను చెప్పిన అప్డేట్స్ అన్ని హౌస్లో అందరికీ బిగ్గెస్ట్ షాకింగ్ ఉంటుంది. డోర్స్ మొత్తం ఓపెన్ చేసాక పొండి మీ ఇంటికి ఎవరింటికి వాళ్ళు ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తేనే ఉండండి. ఇది బిగ్ బాస్ ఇల్లు, బిగ్ బాస్ రూల్స్. ఇలా పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడు. దెబ్బకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అట్లాగే అభయ్ టీం నుంచి వాళ్ళు ముగ్గురు కంటెండర్స్గా, చీఫ్ కంటెండర్స్గా సెలెక్ట్ అయ్యాక ఇంకా అమర్యాదగా మాట్లాడినందుకు వాళ్ళ క్లాను, ఇవన్నీ నేను చాలా అప్డేట్స్ షేర్ చేశాను. ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా అవే జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడే మీకు చాలా 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 అప్డేట్స్, క్రేజీ అప్డేట్స్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను కనుక 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్స్ కూడా చేయండి. ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది కనుక. సో ఎప్పటికప్పుడు జెన్యూన్ రివ్యూస్, అనాలిసిస్ అన్నీ ఉంటాయి. మరి ఓటింగ్ మీరు అందరూ ఏగర్లీ వెయిట్ చేసేది ఓటింగ్ ఎవరు ఏంటి ఎలిమినేషన్. విష్ణుప్రియ 26%. ఈ వారం చూస్తే 24, 25, 26 అటుది పీడిది ఫైనల్గా 26 దగ్గర అయితే ఫిక్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దిగ్విజయంగా కొనసాగింది ఈ ఓటింగ్ అయితే. మధ్యలో 24, 25 అటు ఇటు అయినా ఫిక్స్డ్ ఏంటంటే 26 ప్రస్తుతానికి. ఇక ముందు ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే కోడిగుడ్ల టాస్క్ ఏదైతే ఉందో ప్రభావతి 2.0 దెబ్బతో కొన్ని ట్రూ కలర్స్ అయితే బయటపడతా ఉన్నాయి కనుక అవన్నీ ఇంకా ముందు డ్యామేజ్ గట్రా జరగవచ్చు. ఇంకా ఓటింగ్ వీళ్ళకైతే పెరగవచ్చు, ఏదైనా జరగచ్చు. అలాగే ఈవేళ క్లారిఫికేషన్ కూడా ఇస్తారు కనుక వీళ్ళకి యూజ్లెస్, బ్రెయిన్లెస్ ఇవన్నింటి మీద పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి కనుక చూద్దాం మరి ఎలా ఉంటుంది. ఎనివే ఫస్ట్ అయితే ఈ ముందు పక్క సేఫ్. రెండో ప్లేస్లో మణికంఠ. ఇతను కూడా ఒక 18, 19 నుంచి అలా బాగా పెంచుకుంటూ 24 వరకు వచ్చాడు. మధ్యలో తగ్గుతూ పెరుగుతూ ప్రస్తుతానికైతే 23%. నిన్నటి వరకు 24 వరకు ఉండేది. ఫైనల్ డే వచ్చేసరికి అన్ని లెక్కల్లో చూసుకుంటే 23 వస్తుంది. పక్క సేఫ్, నో డౌట్. ఎందుకంటే ఇతను కూడా మంచిగా ఆడాడు. ఎఫర్ట్స్ పెడుతున్నాడు, స్మార్ట్గా ఆడుతున్నాడు, తెలివిగా ఆడుతున్నాడు. ఎఫర్ట్స్ శక్తికి మించి పెడతాను అన్నట్టుగా ఆడుతున్నాడు. ఆ కోడిగుడ్ల టాస్క్లో కూడా ఎఫర్ట్స్ అన్నీ పెట్టాడు. ఇసిరేసిన, నిఖిల్ ఇలా గుంజేసిన, పృథ్వీ నెట్టేసిన, తోసేసిన, ఫిజికల్గా ఉంటే వీక్ ఆడపిల్లల ఏడవ కన్నా సరే ఎమోషనల్గా వీక్ కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, కానీ కంటెస్టెంట్గా కాదు అని స్ట్రాంగ్ స్ట్రాటజీతో. అట్లాగే ఎంత ఆడినా సరే అభయ్ వల్ల వీళ్ళకి చీఫ్ కంటెండర్గా అయ్యే అవకాశం లేకపోయిందని చెప్పడం. అలాగే 3 వారాల నుంచి నామినేషన్లో ఉంటున్నా ఒక్క వారం అయినా టెన్షన్ ఫ్రీగా ఉందాం, చీఫ్ అవుదాం, ఇమ్యూనిటీ వస్తుందని ఆశపడితే ఇలా అయిపోయింది. నిన్న ప్రోమో వచ్చేటప్పుడు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసేటప్పుడు చెప్పా. మణికంఠ అక్కడ అంటున్నదేమో రెడ్ ఎగ్ సోనియా కోసం ఇచ్చేటప్పుడు అతడు ఇది గుణపాఠం అయిపోద్దేమో ఈ సీజన్ అని అంటున్నాడు. అలా మిక్స్ చేసి ప్రోమోలో ఎడిట్ చేసేది, కానీ అట్లా కాదు. వీళ్ళు డిస్క్వాలిఫై, మీరు కంటెండర్స్గా అర్హులు కారు అని చెప్పినప్పుడు మనకంటే రియాక్షన్ వచ్చి ఉంటుంది ఇది. సో ఈ సీజన్ ఇది గుణపాఠం అయిపోద్దేమో అని ఎగ్జాక్ట్గా అదే జరిగింది. అంటే అతడు అంత కష్టపడినా, ఆశపడినా, అర్హుడు అయినా ఆ క్లాన్ చీఫ్గా అతడు విఫలం అవ్వడం వల్ల, అమర్యాదగా ప్రవర్తించడం వల్ల, బిగ్ బాస్ కంటే రెస్పెక్ట్ లేకపోవడం వల్ల, నోటికి ఎలా వస్తే అలా మాట్లాడడం వల్ల సైకోగాడు, అసలు దిమాక్ ఉందా, నిజంగా బుర్ర పని చేసి రాస్తున్నాడా, లేకపోతే ఏది పడితే రాస్తున్నాడా, ఇది ఎక్కడ బయాస్డ్ బిగ్ బాస్, బయటికి వెళ్ళి నేను ఇంటర్వ్యూలో చెప్తే ఇవన్నీ టూ మచ్గా మాట్లాడడం వల్ల పనిష్మెంట్ కింద ఇచ్చేసాడు కనుక ఖచ్చితంగా సింపతి అయితే వర్కౌట్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే 23 బెస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇక వీళ్ళిద్దరూ కాకుండా మిగిలిన 6 కూడా ఒకేలాగా ఉన్నా సరే మొన్నటి వరకే ఈ ప్రభావతి వచ్చాక మొత్తం అందరి ఫ్యూచర్ మొత్తం మార్చేసింది ఆవిడ. యష్మి ప్రేరణ బాక్సులు బద్దలు చేసుకుంటూ ఆ ప్రభావతి దెబ్బతో డేంజర్ జోన్ నుంచి, ఒక రకంగా చెప్పాలంటే ఇంకా వీళ్ళిద్దరికంటే ముందు ఎవరు ఉండేవారు వీక్ ఓటింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి, సీతా నయనిక ఉండేవారు. కానీ ఈ ప్రభావతి కోడిగుడ్ల టాస్క్ దెబ్బతో వీళ్ళు అద్భుతమైన ఫైటింగ్ స్పిరిట్తో అసలు ఫైటర్సా, లేడీ టైగర్సా, అసలు ఏంటి ఇలా కూడా ఆడతారు ఫీమేల్ కంటెస్టెంట్స్, ఎంత దీనిగా ఎక్కడా తగ్గకుండా ఆడారు. అమ్మాయిలతో ఫైట్ చేశారు, అబ్బాయిలకు ఢీ కొట్టారు, ఎక్కడా తలంచకుండా తలపడ్డారు కనుక అది స్పిరిట్ అది బ్రహ్మాండంగా నచ్చింది ఆడియన్స్కి. అబ్బో ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. లేక ఆ దెబ్బతో ఏంటంటే ఇద్దరం డామినేట్ చేసుకుని ఏకంగా 3rd and 4th ప్లేస్కి అయితే వచ్చేసారు. ఇంకా ఎలా ఎలా దూసుకొచ్చారంటే అలా వచ్చేసారు. సో ఫైనల్ డే వచ్చేసరికి 13% ఓటింగ్తో 3rd ప్లేస్లో యష్మి ఉంది. సోనియాతో మాటలతో డి అంటే డి అన్నట్టు ఫైట్ చేసింది. అబ్బాయిలుగా ఆడుతూ ఉంది, తలపడింది. ఆ పోరాట పట్టి జనంలోకి స్ట్రాంగ్గా వెళ్ళింది. ఈమెయితే 3rd ఉంది. అయితే ఇక్కడ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ అయితే మీకు చెప్పబోతున్నా. లాస్ట్లో ట్విస్ట్ రివీల్ చేస్తా ఏంటి యష్మికి సంబంధించి అనేది మాట్లాడదాం. ప్రస్తుతానికి పక్క సేఫ్, నో డౌట్. ఇక తర్వాత అయితే మరి షాకింగ్ అయితే ఉండబోతుంది, చూద్దాం. నెక్స్ట్ ప్రేరణ కూడా మంచిగా దూసుకొచ్చింది. ఒక 11%తో ఫిక్స్ అయింది ఫైనల్ డేకి వచ్చేసరికి. ఇంకా ఈ విష్ణుప్రియతో గొడవ పడడం కావచ్చు, అలాగే పృథ్వీతో ఫైట్ చేసి, సీతతో చేసి ఇలా చేయడం వల్ల ఫైనల్గా ఏమైందంటే పృథ్వీ, సీత, నయనిక కంటే ముందు ప్లేస్కి వచ్చేసింది.
ఈ టాస్కుల పెర్ఫార్మెన్స్ వల్ల. సో కింద ఉండే వీళ్ళు మిగిలిన వాళ్ళందరినీ దాటుకుంటూ పైకి వచ్చేస్తారు. అయితే ఎందుకంటే వాళ్ళకి మధ్య డిఫరెన్స్ పెద్దగా ఏం లేదు. పేరుకి ముగ్గురిని దాటుకొని వచ్చినా అంటే తక్కువలో 1-2% వరకు ఉండేది. దాంతో ఇందరిని దాటుకుంటూ వచ్చారు. మణికంఠను దాటడం కష్టమే. ప్రస్తుతానికి పక్క సేఫ్ జోన్‌లో ప్రేరణ కూడా ఉంది 11% ఓటింగ్‌తో. ఇక తర్వాత కిరాక్ సీత. ఈమె 6-7 ఆ 7 దగ్గరే స్థిరపడింది. ఆగింది ప్రస్తుతానికి. మొదటి 2 రోజులు బాగా ఆడింది. నామినేషన్ తర్వాత హీటెడ్ మూవ్‌మెంట్‌లోనే ఏమో గాని మంచిగా పడింది ఓటింగ్. వచ్చింది ఈవిడకి గ్రాబ్ చేయగలిగింది. ఆ తర్వాత అలా తగ్గి ప్రస్తుతానికి 7 దగ్గర ఆగింది. అయితే నో డౌట్ సేవ్ ఈమె గూడా. ఇప్పటివరకు నేను చెప్పిన 5గురు కూడా 100% సేవ్. మిగతా ముగ్గురు ఒకేలాగా 1% డిఫరెన్స్‌తోనే ఉన్నారు. ఆ ముగ్గురులో మళ్ళీ పొజిషన్స్ మారయ్యాయి. వాటి గురించి కూడా చెప్పుకుంటే నైనిక మళ్ళీ కొద్దిగా పైకొచ్చింది. నిన్నటితో పోల్చుకున్న ఈ వీక్‌లో మళ్ళీ ఫస్ట్‌లో ఉండి డౌన్ అయ్యి లాస్ట్‌కి మళ్ళీ జస్ట్ పైకొచ్చి ప్రస్తుతానికి 6వ స్థానంలో 6% ఓటింగ్ దగ్గర ఫిక్స్ అయ్యింది. సో, ఈమె లీస్ట్ నుంచి థర్డ్ ప్లేస్‌లో అంటే 6 ప్లేస్‌లో ఉంది. తర్వాత 7, 8 స్థానాల్లో మరొక ఇద్దరున్నారు. సో, ఈమె తర్వాత ఎవరున్నారంటే పృథ్వీ. ఆయన కూడా సేమ్ 6%తో ఇంచుమించు ఒకేలాగా ఉన్నారు వీళ్ళిద్దరు. ఆ తర్వాత ఏంటి 5-6 ఎట్లా ఉంది. తర్వాత అభయ్ నవీన్ లాస్ట్‌లో. ఆయనకు కూడా ఒక 6 ఎట్లా ఉంది. అయితే వీళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ ఉండబోతుంది. అది ఎవరు అనేది కూడా నేను క్లారిటీ ఇచ్చేస్తా. నాకున్నంత వరకు 99.99% ఎవరన్నా కూడా చెప్పేస్తా. ఎందుకంటే ఇప్పుడు అభయ్ నవీన్ నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఫుల్ క్లారిటీ. కొందరు అనొచ్చు ఆయనకి సంబంధించినోడు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండొచ్చని. సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ చేసేంత ఏమి అక్కడ బిహేవ్ చేయలే. బిగ్ బాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఇతను నేను ఎపిసోడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళిపోతాడు అనిపించింది. ఎందుకంటే ఆ బిగ్ బాస్ ఆడియన్స్‌గా అన్ని రకాల పరీక్షలు పెట్టేటప్పుడు ఇతను ఎలా హ్యాండిల్ చేశాడో ఆడియన్స్ కూడా చూస్తారు, ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి డిఫరెంట్‌గా వెళ్ళాడాయన. సో, ఆయన అనుకోవచ్చు ఈ హౌస్ నుంచి బయటికి వెళ్ళాక కూడా ఎలాంటిది నాకు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలని నేను ఇక్కడ నాకు నచ్చినట్టుగా నేను ఉండాలనుకుంటాను అనుకోవచ్చు. ఓకే. ఆయన వరకు ఆయనకి ఓకే. కానీ ఈ గేమ్‌కి అలా ఉండాలనుకున్నప్పుడు రాకూడదు. వచ్చినప్పుడు ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అడ్జస్ట్ అయితూ చేసుకుంటూ, ఆడుకుంటూ ముందుకు వెళ్ళాలి. రావడమే మానేయాలి. వచ్చినప్పుడు ఏంటంటే ఆ హౌస్‌కి తగ్గట్టు అక్కడ వాతావరణం, అక్కడ రూల్స్ అన్నీ ముందు చెప్పుకుంటూ, మాట్లాడుకుంటూ వస్తారు గనక దానికి తగ్గట్టుగా ఆడుకుంటూ ముందుకెళ్ళాలి. అంతే తప్ప ఇప్పుడు అబ్బాయి నేచురల్‌గా ఉన్నాడు. ఆయన స్టైలే అంతా, ఆయన మాట తీరే అంటే ఉండొచ్చు. కానీ బిగ్ బాస్ హౌస్‌కి వచ్చింది ఎందుకు? బిగ్ బాస్‌ని తిట్టించుకోవడానికి ఆళ్ళు డబ్బులిచ్చి మరి తెప్పించుకోరు కదా! ఇప్పుడు జనరల్‌గా ఏ సీజన్‌లో అయినా సరే ఎంత పెద్ద స్టార్‌లొచ్చినా, ఎవరొచ్చినా హోస్ట్‌లు చేసినా అదర్ లాంగ్వేజెస్‌తో కలిపి అన్ని లాంగ్వేజ్‌ల్లో ఇప్పుడు అమితాబ్ బచ్చన్ అదే సల్మాన్ ఖాన్ గావచ్చు, లేకపోతే ఇంకా పెద్ద స్టార్స్ మోహన్ లాల్ గావచ్చు, ఎవరైనా హోస్ట్‌లు జూనియర్ ఎన్టీఆర్ గావచ్చు, ఇంకా సందీప్ కిచ్చక్ గావచ్చు, కమల్ హాసన్ గావచ్చు, ఇప్పుడు విజయ్ సేతుపతి తమిళ్ వీళ్ళందరూ ఎవరైనా బిగ్ బాస్ మన అంత రెస్పెక్ట్ ఎందుకిస్తారు? ఆ క్యారెక్టర్, ఆ కాన్సెప్ట్, ఆ థీమ్, ఆ ఎలివేషన్ ఇంతమంది స్టార్స్, ఇంతమంది కంటెస్టెంట్స్ సీజన్‌లో ఒక 15, 20 మంది వచ్చి సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ వచ్చి జర్నలిస్టులు కావచ్చు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చి యాంకర్స్, యాక్టర్స్ అందరూ వచ్చి పెద్ద పెద్ద హోదాలు ఉండే పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అందరూ కూడా వచ్చి బిగ్ బాస్ వాయిస్ వినగానే కంఠం వినగానే ఉలిక్కి పడతారు. అబ్బో! బిగ్ బాస్ అని రెస్పెక్ట్ ఇస్తూ అలర్ట్ అవుతారు. అలాంటి బిగ్ బాస్ అనేది ఇన్ని సీజన్ల నుంచి పెట్టుకున్నది, ఇన్ని లాంగ్వేజ్‌లు పెట్టుకున్న దాన్ని మరి వెంట్రుకలకు తీసిపడేసి ధమాక్ లేదు, సైకో గాడు, మనిషి పుట్టుక పుట్టలేదా, బయాస్డ్ బిగ్ బాస్ ఇంటర్వ్యూలో చెబుతా ఇలాంటి మాటలన్నీ అనేస్తూ ఉంటే అప్పుడు ఆదిత్య అన్నట్టు గంటకి తిడుతా ఉంటే తిట్టించుకోవడానికి తెస్తారా? ఏదో కూలిచ్చి తన్నించుకున్నాడు అంటారు కదా! అలా చేసుకుంటారా డబ్బులిచ్చి? ఇప్పుడు అలా అని అందుకు తిట్టినందుకు పంపించేస్తారా? కాదు. ఓటింగ్ పరంగా లిస్ట్‌లో ఉన్నాడు. మీరు కావలిస్తే నా వీడియోస్ కానీ చూడండి. లాస్ట్ వీక్ కూడా నేను క్లియర్‌గా చెప్పా. శేఖర్ భాష డేంజర్. లాస్ట్ ఎళ్ళిపోయిన తర్వాత అంతవరకు మరి చూసారో చూడలేదా? శేఖర్ భాష అన్‌ఫెయిర్. ఎక్కడ అన్‌ఫెయిర్? మీరు చూస్తే ఫస్ట్ 2 వారాల్లో బేబక్‌తో పోటీ పడ్డాడు. సెకండ్ వీక్‌లో కూడా డేంజర్ లాస్ట్ ఇద్దరిలో ఉండి 8 మందిలో అతను కూడా ఉన్నాడు. ఈ వారం కూడా ఇప్పుడు అభయ్ నవీన్ కూడా చూసుకుంటే ఖచ్చితంగా ఈ వారం ఓటింగ్ అందరూ కూడా లిస్ట్‌లోనే ఉన్నాడు. ఆ 7, 8, 6 వరకు కూడా రాలేదు. 7, 8 ప్లేసుల్లోనే ఉన్నాడాయన. అందులో కూడా ఎక్కువగా 8దో ప్లేస్‌లో ఉన్నాడు. సో, ఓటింగ్ పరంగా లిస్ట్‌లోనే ఉన్నాడు. మరి టాస్క్‌లు ఇస్తే ఆడనా అంటాడు. నేను ఆడను అంటాడు. ఆయన పరంగా ఆయన కరెక్ట్ అనిపించొచ్చు. కానీ షో పరంగా కరెక్ట్ కాదు. ఇలాంటి యాటిట్యూడ్, అలాంటి తిట్ల పురాణంతో ఉంటే. సో, ఓటింగ్‌లో లిస్ట్‌లో ఉన్నాడు గనక ఖచ్చితంగా పంపించొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదో అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి ఉంటది. అరే జీతాలు ఇచ్చినోడి మీద జోకులేయకూడదు. జోకులేస్తే తారుమారైపోద్ది అన్నట్టుగా ఇతడేంటి వచ్చాడు. నచ్చితే ఆడాలి. లేకపోతే నాకు ఇంక ఇంట్రెస్ట్ లేదన్నట్టు శేఖర్ భాష చూడండి అందరితో చెప్పించి మరి దండలేయించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ టైప్ వెళ్ళిపోవడమే బెటర్. అంతే తప్ప మరి ఇంకిట్లా ఉండి తిడతానంటే ఏమైతది? ఇప్పుడు అతని నుంచి పక్కనున్నోళ్ళు కూడా జోకులు మొదలుపెట్టారు. లిమిట్‌లెస్ అన్‌ఫెయిర్, లిమిట్‌లెస్ బయాస్డ్ బిగ్ బాస్ ఈ టైప్ ప్రేరణ వీళ్ళన్నారు. ఇంకా అతని నుంచి మరొక ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 10 మంది ఈ సీజన్ అంతా జోకులు, సెటైర్‌లు బిగ్ బాస్ అంటే వింటరు అన్నట్టు తీసి పడేస్తారు ఇంకా. ఆ తర్వాత ఇక వచ్చే సీజన్‌లకి మొత్తం అసలకే ఎసరు పెట్టేస్తారు. సో, అందుకోసమని
ఇప్పుడు శివబాలాజీ తిట్టాడు, ఎప్పుడు ఏమని తిట్టాడు, ఏంటి పోయి వాటర్ ఏంటని చెప్పి సరైన వాటర్ పెట్టచ్చు కదా ఆ టైప్ అన్నాడు తప్ప ఇలాగ సైకోగాడు దిమాకు ఉందా లేదా, అసలు చదువుతుండా లేదా, ఏది పడితే అది రాసేస్తుండా, ఇట్లా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతే ఎట్లా. సో మొత్తానికి అది ఇతడే ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది, ఓట్ల పరంగా కూడా లిస్ట్లో ఉన్నాడు కనుక. అయితే లాస్ట్లో నేను ఒక యష్మి గురించి కూడా చెబుతున్నాను కదా. ఇప్పుడు నేను చెప్పబోయే 2 ట్విస్ట్ ఏమంటే 2 ఉంటాయి. లీస్ట్లో ఉన్న ఈ ముగ్గురులో ఇద్దరితో పాటు, ఇప్పుడు నేను ముగ్గురు పేర్లు చెప్పా కదా, లీస్ట్లో ఉన్న ముగ్గురు అభయ్ నవీన్, పృథ్వీ అండ్ ఇంకొక అమ్మాయి నయనిక. వీళ్ళ ముగ్గురులో ఇద్దరితో పాటు యష్మి ఏవి కూడా తయారు చేశారు నాకున్న సమాచారం. మరి ఎందుకు అంటే ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఇస్తాడేమో చూడాలి. ఒకవేళ యష్మిని సీక్రెట్ రూమ్ పెడతాడేమో, సీక్రెట్ రూమ్ పెడితే మాత్రం దద్దరిల్లిపోద్ది, ఆట అదిరిపోద్ది, నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోద్ది, ఇందులో డౌట్లే. ఇది నేను ఎందుకు చెబుతాను, షాకింగ్ ఆ ట్విస్ట్ ఇది. సో నిజంగా యష్మిని సీక్రెట్ రూమ్ పంపించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే 10:30 గంటలకల్లా షో స్టార్ట్ అయిపోతుంది కనుక ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ నేను ఇన్స్టాలో షేర్ చేసుకుంటా. అలాగే ఈరోజు హోస్ట్ అడగాల్సినవి ఏంటి అనేది మరొక వీడియో అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అది కూడా చూడండి. 2 ఛానల్స్ జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ వాళ్ళు 2 సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.